నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ 2024 సంవత్సరానికి రామగుండం కమిషనరేట్ పరిధికి సంబంధించిన క్రైమ్ రిపోర్టు విడుదల చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ జిల్లా కేంద్రంలో సజావుగా సాగిన ప్రజావాణి కార్యక్రమం ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ నిబంధనల ప్రకారం ఆనందంగా నిర్వహించుకోవాలి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల భవన సముదాయంలో ఈ రోజు ప్రజావాణి కార్యక్రమం సజావుగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ మండలాల నుంచి అర్జీదారులు ఉదయం 10:30 గంటలకే కలెక్టర్ కార్యాలయం చేరుకుని సమావేశ హాల్లో కూర్చున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరు కావడంతో అసిస్టెంట్ కలెక్టర్ మోతీలాల్ జిల్లా అధికారులతో సందడిగా మారింది. ఈ సందర్భంగా జిల్లాలో నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ తక్షణ చర్యల నిమిత్తం సిఫారసు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో 2024 సంవత్సరానికి సంబంధించిన క్రైమ్ రిపోర్టును పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం క్రైమ్ రేటు తగ్గిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి నేరాల నియంత్రణకు సహకరించాలని, కమిషనరేట్ పరిధిలోని 2 జిల్లాల పోలీసులు విధి నిర్వహణలో తమ ప్రతిభను చాటడంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. కమిషనరేట్ పరిధిలోని పోలీసులు పెట్రోలింగ్తో పాటు పోలీసు కళా బృందాల ప్రదర్శన, పల్లె నిద్ర, ఆపరేషన్ గరుడ తదితర కార్యక్రమాలతో నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించామని అన్నారు. ప్రకృతి విపత్తులను తట్టుకునే విధంగా డీడీఆర్ఎఫ్ను టీంలను ఏర్పాటు చేసి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్ డ్రోన్ పెట్రోలింగ్తో పర్యవేక్షిస్తున్నామని, బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ఆపరేషన్ ముస్కాన్తో పగడ్బందీ చర్యలు చేపడుతున్నామని అన్నారు. డిసెంబర్ 31 మరియు నూతన సంవత్సర వేడుకలను యువత ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. రామగుండం కమిషనరేట్ యాన్యువల్ క్రైమ్ రివ్యూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనము ఎలాబొరేట్గా క్రైమ్ రివ్యూకి సంబంధించి 2023 క్రైమ్ ఫిగర్స్తో పాటు 2024 క్రైమ్ ఫిగర్స్ని కంపేర్ చేసుకుంటూ మొత్తం ఎలాబొరేట్గా ఇవ్వడం జరిగింది. మీకు డిస్ప్లే ఇవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఓవరాల్గా రామగుండం కమిషనరేట్లో మేజర్ హెడ్స్లో లైక్ మర్డర్ ఫర్ గెయిన్ అండ్ హెచ్బీ బై నైట్, హెచ్బీ బై డే అండ్ ఆర్డినరీ థెఫ్ట్స్, తర్వాత స్పెషల్ అండ్ లోకల్ లాస్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్, ఇవన్నిట్లో క్రైమ్ చాలా డ్రాస్టికల్గా తగ్గడం జరిగింది. ఓవరాల్గా 1279 కేసెస్లో మొత్తం తగ్గడం జరిగింది లాస్ట్ ఇయర్ కంటే చూసుకుంటే ఓవరాల్ రిపోర్టెడ్ కేసులో. దీంట్లో భాగంగా మేము ఇచ్చే స్ట్రాటజీ నైట్ పెట్రోలింగ్స్ పకడ్బందీగా చేయడము, నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ పకడ్బందీగా అన్ని పెట్రోలింగ్ ప్లేసెస్లో తర్వాత జరుగుతుందా లేదా చూడడము, బ్లూ కోడ్స్, తర్వాత పెట్రోల్ కార్స్, తర్వాత కొత్తగా లేటెస్ట్ ఇన్వెన్షన్ అంటే డ్రోన్ పెట్రోలింగ్ నుండి ఏర్పాటు చేసాము. డ్రోన్స్ ద్వారా పెట్రోలింగ్ చేయడము డే అండ్ నైట్. మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి డే చేస్తున్నాము. అవి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో, అన్ని సబ్ డివిజన్ పరిధిలో డ్రోన్స్ని ఏర్పాటు చేసుకుంటాము. అలాగే తర్వాత ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆపరేషన్స్ లైక్ షీ టీమ్స్లో కానీ, దాని తర్వాత టాస్క్ ఫోర్స్ కానీ, దాని తర్వాత సిసిఎస్ కానీ, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్లో వాళ్ళు కానీ, సో అన్ని రకాలు కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల
మనకు క్రైమ్ చాలా వరకు తగ్గింది. కొన్ని హెడ్స్లో తప్ప మిగతా అన్నింటిలో కూడా చాలా డ్రాస్టిక్గా తగ్గింది. మనం అలాగే కన్విక్షన్ రేట్ కూడా స్టేట్ కన్విక్షన్ రేట్ కంటే కూడా మాది ఒక 3% ఎక్కడ రావడము నేను అభినందిస్తున్నాను మా ఆఫీసర్స్ అందరికీ. అలాగే ఈ లోక్ అదాలత్లో కూడా చాలా వరకు మ్యాక్సిమం కేసెస్ని మేము సాల్వ్ చేయించాము. తర్వాత క్యాంపెయినింగ్ కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా మనకు పల్లెనిద్ర అనే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నేను స్టార్ట్ చేయడం జరిగింది ఆస్నాథ్ విలేజ్లో. అక్కడ ఒక రాత్రంతా అక్కడ స్టే చేసి పబ్లిక్తో మాట్లాడి పబ్లిక్తో ఉండి అక్కడే ఆఫీసర్స్ అందరూ ఉండడం వల్ల కూర్చొని మీటింగ్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఎవరు బ్యాడ్ ఎవరి గుడ్ అని చెప్పేసి మనం ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అలాగే దాని ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాము. ఆపరేషన్ గరుడ కింద ఈ డ్రోన్ ప్యాట్రోలింగ్ అనేది స్టార్ట్ చేసాము పెద్దపల్లిలో. అది మిగతా అన్ని సబ్ డివిజన్స్కి డ్రోన్స్ని గవర్నమెంట్ ద్వారా కానీ లేకపోతే ఈ కమ్యూనిటీ ప్రోగ్రాంలో కానీ. తెలంగాణ మున్సిపల్ కార్మికుల సంఘంలో ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కార్మికుల సంఘంలోని సభ్యులు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ సంఘం నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు గత కొన్ని నెలలుగా వేతనాలు నెల మొదటి వారంలో అందడం లేదని, ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ కు తెలంగాణ మున్సిపల్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయగా సానుకూలంగా స్పందించిన మున్సిపల్ అధికారులు ప్రతి నెల 5వ తేదీలోగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కార్మికుల సంఘంలోని సభ్యులు తెలంగాణ మున్సిపల్ కార్మిక సంఘంలో చేరడం జరిగిందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏదైతే మన సంక్రాంతి పండుగ ముందు ప్రతి సంవత్సరం ఇచ్చే సబ్బుల నూనెల కోసం మెమరాండం మన కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. దాని కమిషనర్ గారు అట్లనే అలాగే మరి 5వ తారీఖు మాకు గత 2 నెలల నుంచి జీతాలు కూడా చెల్లించడం జరుగుతలేదు. కాబట్టి దాని మీద కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు కమిషనర్ గారికి ఇవ్వడం వెంటనే కమిషనర్ గారు దాని మీద స్పందించి ఏదైతే అప్పుడు కలెక్షన్ జరుగుతలేని వేళలో సంక్రాంతి ఇచ్చే సబ్బుల నూనెలు ఏదైతే ఉన్నాయో కొద్దిగా లేట్ అయినా కూడా ఖచ్చితంగా ఈ నెల జనవరిలో ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే వేతనాలు 2 నెలల నుంచి లేట్ అవుతుంది కాబట్టి అది ఖచ్చితంగా 5వ తారీఖు వరకు చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మా యూనియన్ అయిన తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘంలో మంచిర్యాల మున్సిపల్ కార్మికులు ఈరోజు తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలవడం జరిగింది. అందులోనూ బూడి శ్యామ్ కుమార్, రామస్వామి, ఆవుల శ్రీనివాస్, ఇప్ప రవి, తాళ్ళపల్లి ఉదయ్ కుమార్ మా యూనియన్లో కలవడం జరిగింది. ఈరోజు అందరి సమక్షంలో ఆధ్వర్యంలో వాళ్ళ స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది. కావున అందరి సమక్షంలో చేర్చుకోవడం జరిగింది. దానిలో పాల్గొన్న మా కార్మికులకు మరియు గౌరవ అధ్యక్షులు దేవసత్తం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశాను. కొన్ని కఠినమైన కారణాల వల్ల నేను ఆ సంఘం నుంచి బయటికి వచ్చి వేరే సంఘంలో జాయిన్ అయినాను. తెలంగాణ కాంట్రాక్ట్ డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ లో భాగంగా పోలీసు శాఖ ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారం రాత్రి వేళల్లో అడుగడుగునా విస్తృత స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం ఏసీపీ కార్యాలయంలోని మీడియా సమావేశంలో జైపూర్ సబ్ డివిజన్ ప్రజలందరికీ పోలీసు శాఖ తరపున ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 31 వేడుకలు నిర్వహించేవారు ఖచ్చితంగా పోలీసు వారి అనుమతి తీసుకుని నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పారు. రాత్రి సమయంలో యువత మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. స్థానిక మండలంలో ప్రజలు, నాయకులు, యువకులు కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి మద్యం సేవించి అతివేగంతో వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ గత ఏడాది మాదిరిగా ఈసారి కూడా శాంతియుత వాతావరణంలో డిసెంబర్ 31 వేడుకలను జరుపుకోవాలన్నారు. పోలీసు వారు చేపట్టే శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా ప్రజలు భాగస్వామ్యం వహిస్తూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు. మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా అట్టి వారిపై కఠినంగా వ్యవహరించి శిక్షలు విధిస్తామన్నారు. వేదికల పేరిట డీజే సౌండ్స్ పెట్టుకుని డాన్సులు చేస్తూ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదన్నారు. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో గ్రీటింగ్ పోస్టుల ద్వారా మోసానికి పాల్పడే విషయాన్ని గమనించి జాగ్రత్తగా ఉండాలన్నారు.  జైపూర్ సబ్ డివిజన్ ప్రజలకి పోలీస్ శాఖ తరఫు నుంచి
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2024 మాదిరిగానే 2025లో కూడా అందరూ సుఖ సంతోషాలతో శాంతియుతంగా ఆనందయుతంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈ పోలీసు వారి శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు కూడా తోడ్పాటును అందించి గత సంవత్సరంలో ఏ రకంగానైతే మనం చాలా సందర్భాలలో మీరు తోడ్పాటును అందించారు, అదేవిధంగా నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో కూడా మీరంతా శాంతి భద్రతలు పరిరక్షణలో మీ వంతుగా భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా యువత మత్తు మందులకు ఈ గంజాయి కానీ తర్వాత ఇతర డ్రగ్స్ కానీ మద్యం కానీ అన్నిటికీ దూరంగా ఉండాలని చెప్పి పదే వేడుకుంటున్నాం. ఎవరైనా గంజాయి తెచ్చినా గంజాయి తాగినా అట్టి వారిపై కఠినంగా శిక్షలు వేయడం జరుగుతుంది. కఠినంగా కూడా అట్టి వారి వ్యక్తులపై ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 31st ఉత్సవాలు జరుపుకునే యువత అంతా కూడా ఖచ్చితంగా పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలా, పోలీసు వారి నిబంధనల ప్రకారంగానే నడుచుకోవాలా. డ్రంక్ అండ్ డ్రైవ్ ముఖ్యంగా మద్యం తాగి చాలామంది యువకులు రోడ్లపై వెళ్తూ ఉంటారు. కాబట్టి హెల్మెట్ లేకుండా తర్వాత డ్రంక్ చేసి రోడ్ల మీద తిరిగే క్రమంలో చాలా ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి యువతకు ఒకటే కోరుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో డ్రింక్ చేసిన తర్వాత బయటకు వెళ్ళకండి. ఎందుకంటే ప్రతి చోట మా సిపి గారి ఆదేశానుసారం, మా డీసీపీ గారి ఆదేశానుసారం అడుగడుగునా కూడా వెహికల్ చెకింగ్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా నిబంధనలను అతిక్రమించి డ్రింక్ చేసి ఓవర్ స్పీడ్గా వెళ్ళకూడదని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా డీజే సౌండ్స్, ఎవరైనా డీజే ప్రత్యేకమైన కార్యక్రమాలు పెట్టుకొని డీజే బాగా సౌండ్ పెట్టుకున్నట్టయితే, పరిమితిని మించి డీజే సౌండ్ పెట్టుకున్నట్టయితే ఆ డీజే బాక్స్ని కూడా సౌండ్ సిస్టమ్ అంతా కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మా నిబంధనలు ఉల్లంఘించినట్టయితే యోగా ఛాంపియన్ గా రమేష్ మందమరికి చెందిన కోంపల్లి రమేష్ యోగా ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్నారు. బెల్లంపల్లి పద్మశాలి భవన్ లో నిర్వహించిన జాతీయ స్థాయి యోగా పోటీలలో కోంపల్లి రమేష్ యోగా ఛాంపియన్ గా నిలిచారు. ఇండియా యోగా స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పోటీలకు ప్రాంత నలుమూలల నుంచి సుమారు 300 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఈ పోటీలలో ఛాంపియన్షిప్ లభించడం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. క్రమశిక్షణ గల జీవన విధానానికి, సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందన్నారు. యోగా అభ్యాసంపై మక్కువ పెరిగి పలు శిక్షణలు పూర్తి చేశానన్నారు. ప్రస్తుతం వ్యాసాలు యూనివర్సిటీలో ఎంఎస్సీ యోగా చేస్తున్నానని తెలిపారు. యోగా శిక్షణకు వయసుతో సంబంధం లేదన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను అభ్యసించి ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించాలని పేర్కొన్నారు. ఈ పోటీల వల్ల పిల్లల్లో యోగా పట్ల ఆసక్తి పెరిగి మంచి ఆరోగ్యం, మంచి ఆలోచనలు, సంస్కృతి పెంపొందుతుందని చెప్పారు. మందమరి సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా హాల్లో శిక్షణ ఇస్తున్న యోగా మాస్టర్ ముల్కల శంకర్ వద్ద శిక్షణ తీసుకున్నట్లు పేర్కొన్నారు. యోగా ప్రచారం చేయడంలో తన వంతు బాధ్యత నిర్వహిస్తానన్నారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న పలువురు పథకాలు సాధించారు. ఎస్ శ్రీలత గోల్డ్ మెడల్, సుజాత సిల్వర్ మెడల్, మచ్చయ్య దామోదర్, కృష్ణవేణులు, లత సిల్వర్ మెడల్స్ అందుకున్నారు. మందమరి నార్లాపూర్కి చెందిన బుడిగే సమ్మయ్య, రాజేశ్వరి కుమారుడు శివకుమార్ చార్టెడ్ అకౌంట్స్ లో ఘన విజయం సాధించడంతో కురుమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు బండి రమశంకర్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి సోమవారం విద్యార్థిని ఘనంగా సన్మానించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన శివకుమార్ చిన్ననాటి నుంచే చదువులో రాణిస్తూ ఉన్నతంగా ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సన్మానించిన వారిలో శేకొండ శంకరయ్య, ఏనుగుల బీరయ్య, పోచన్న, సుధాకర్, సత్యనారాయణ, సాగర్, మల్లన్న, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాలతో బోర్వెల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ తెలిపారు. సోమవారం బెల్లంపల్లి నియోజకవర్గంలోని సోమగూడెంలో సిఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న బోర్వెల్ కు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి నాయకత్వంలో బెల్లంపల్లి మండలంలో పలు బోర్వెళ్లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే సోమగూడెంలో 2 బోర్వెళ్లను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అట్టి బోర్లను సోమవారం గ్రామస్తుల సమక్షంలో భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగిందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వినోద్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజలకు మంచినీటి ఇబ్బందులు కలగకుండా బోర్వెల్స్ ను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. రానున్న వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా బోర్వెల్ మంజూరు చేసిన ఎమ్మెల్యేకు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోమాస భీమయ్య, సోమగూడెం కే మాజీ సర్పంచ్ సాపాటి శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైన శ్రీనివాస్, దుర్గం గోపాల్, భూమయ్య, మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి మండలకు మరి బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీలో చాలా బోర్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన సోమవడంలో కూడా 2 బోర్లను ఇవ్వడం జరిగింది. ఇవాళ అట్టి బోర్లను ఇవాళ మేము ఈ గ్రామ పెద్దల సమక్షంలో భూమి చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రతి విషయంలో కూడా ఎంతో చొరవ తీసుకొని మంచినీళ్ళ విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దని ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గతంలో ఎంత వాటర్ ప్రాబ్లం ఉన్నప్పటికీ భగీరథ నీళ్ళు వస్తాయి కానీ ఉన్న మోటార్లను కూడా ఊడవికిళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ఖచ్చితంగా అడగంగానే బోర్లు వేయించి ప్రజల తాగునీటి ఎక్కడిని తీరుస్తూ ఉన్నారు. తీర్చేందుకు మన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ముందుగా ఇవాళ 30 తారీఖు కదా, మన కొత్త సంవత్సరం కూడా ఎల్లుండి నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ ఈ రాబోయే కొత్త సంవత్సరంలో ఈ మన ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా మన బెల్లంపల్లి ప్రజలందరికీ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏదైతే పేదోళ్ళ స్కీములు ఉన్నాయో అన్నీ సమకూర్చే విధంగా ప్రజల మన్నలు పొందే విధంగా దేవుడు మా గౌరవం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. 2024 సంవత్సరానికి రామగుండం కమిషనరేట్ పరిధికి సంబంధించిన క్రైమ్ రిపోర్టు విడుదల చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. జిల్లా కేంద్రంలో సజావుగా సాగిన ప్రజావాణి కార్యక్రమం. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ నిబంధనల ప్రకారం ఆనందంగా నిర్వహించుకోవాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.